ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అంటే అప్పట్లో ఎన్టీ రామారావు గారి సినిమాలో ఒక పాట ఉంది. ఇప్పుడు ప్రస్తుతం చైనీస్ పరిస్థితి పాకిస్తాన్‌లో అట్టయిపోయింది. అక్కడ ఉన్న గిల్గిట్ బల్టిస్తాన్, బెలూచిస్తాన్ ప్రాంతంలో ఉన్నటువంటి సహజ వనరుల్ని వేలం పాటలు పాడుకున్నటువంటి చైనాకి సంబంధించినటువంటి సంస్థలు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ మనుషుల్ని కాకుండా, గిల్గిట్ బల్టిస్తాన్ మనుషుల్ని కాకుండా, బెలూచిస్తాన్ మనుషుల్ని కాకుండా చైనా నుంచి తెచ్చుకున్న మనుషులతో పని చేయించుకుంటుంది. చైనా నుంచి తెచ్చుకున్నటువంటి ఎక్విప్మెంట్‌తో పని చేయించుకుంటుంది. దాంతో ఆగ్రహించినటువంటి తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్, బెలూచిస్తాన్ రెబల్స్ వీళ్ళ మీద దాడులు చేస్తున్నారు. పైగా పాకిస్తాన్ సైన్యాన్ని కూడా అక్కడికి రానికుండా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ ఆధీనంలోకి తీసుకొని జాతీయ రహదారిని సైతం దిగ్బంధిస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడప్పుడు సైన్యం అటు వెళ్ళటం, తన్నులు తినటం, మళ్ళీ సైన్యం అక్కడ ఏదో ఒకటి సెటరైట్ చేసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. తాజాగా ఆ మధ్యన చైనీస్ చివరికి పాకిస్తాన్ సైన్యం మీదన, పాకిస్తాన్ పోలీసుల మీదన తిరగబడినటువంటి సంఘటన జరిగింది. ఇప్పుడు మళ్ళీ తాజాగా అదే జరిగింది. చైనీస్ నేషనల్స్ పాకిస్తాన్ పోలీసులతో గొడవకి దిగారు. ఏదైతే కారాకోరం హైవే దగ్గర పాకిస్తానీ ఆక్యుపైడ్ గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వేలాదిగా వాహనాలు నిలబడిపోయి ఉన్నాయి. అక్కడ మిగతా వాళ్ళని అలౌ చేస్తున్నారు కానీ, పోనిస్తున్నారు కానీ, చైనీస్కి సంబంధించినటువంటి బస్సులు కానీ, చైనా వాళ్ళకి సంబంధించినటువంటి వెహికల్స్ని కానీ పోనీయట్లా. 6 రోజుల నుంచి ఆ ప్రాంత హైవే అంతా దిగ్బంధించబడి ఉంది. ప్రొటెస్టర్స్ ఆ రోడ్డుని బ్లాక్ చేసేసి ఉన్నారు. కుంజరబ్ పాస్ ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ దగ్గర ఆపడేస్తున్నారు. అక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని కూడా రానిట్లేదు. అది వాళ్ళ చేతుల్లో ఉంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ పోలీసుల్ని నిలదీస్తూ, పాకిస్తాన్ పోలీసులు మీరేం చేయలేరా అంటూ చైనీస్ తిట్టిపోయడంతో పాటుగా తమ దేశానికి కంప్లైంట్లు చేస్తున్నారు.